Hi, this is Naveen Vijay Krishna. Please subscribe to Tree Media. కానీ నవీన్ గారు మీరు ఇప్పుడు ఈఎంఐ అనే పదం కూడా మీకు అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే. Yeah. మీ నాన్నగారి ఆస్తులు కావచ్చు, అందరి ఆస్తులు అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఎందుకు 2 సందర్భాల్లో నేను ఇది వినాల్సి వచ్చింది? ఎందుకు? కారణం ఏంటి? ఏంటంటే అండి, ఒకటి అదే ఫస్ట్ నుంచే ఇప్పుడు నా మైండ్ సెట్ నాకు తెలుసు, మా పేర్లు ఉన్నాయని అక్కడ. బట్ మైండ్ సెట్లో ఇది ఈ డబ్బులు నాది కాదు. నానమ్మ మంత్లీ ఇంత ఇస్తున్నారు నాకు, ఆవిడ కష్టపడిన సంపాదన అది. అవి మీవేగా కాదు, నేను అలా ఆలోచించను. అంటే నెసెసిటీ వరకు ఓకే, అది వారసత్వం, మీరే అవుతారు. గుడ్. బట్ ఐ విల్ బీ ఎ సెక్యూరిటీ గార్డ్ ఫర్ దట్. ఇప్పుడు ప్రస్తుతానికి డాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ థింగ్, స్టూడియోస్ అని బిజినెస్. ఆయన అది పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. హౌఎవర్ హీ వాంట్స్ టు టేక్ ఫార్వర్డ్ నిర్మల గారి ఇది. అందుకే విజయకృష్ణ దానికి ఆయన నేను వైస్ ప్రెసిడెంట్ లాగా ఉన్నాను, దానికి వైస్ చైర్మన్ లాగా వాట్ ఎవర్. సో దీని తర్వాత ఏంటంటే ఆయన చేసేంత వరకు నేను చేస్తానండి. నాకు ఎప్పుడు ఇచ్చారండి, నేను ఇది నాన్నకు కూడా చెప్పాను. నేను మీ డబ్బుల్ని ముట్టపోయలేదు, నా నెసెసిటీ వరకు. ఒకవేళ నేను అంత దిక్కుమాలని ఒక సిచ్యువేషన్లో ఉన్నానంటే నా సర్వైవల్ కోసం నేను వాడుకుంటాను అంతే. మ్యాక్సిమం ఎవరికి మీరు అందజేయాలని చెప్తే వాళ్ళకి నేను అందజేస్తాను మంత్లీ, ఎవరెవరికి హెల్ప్ చేస్తున్నారో. ఇది నా డ్యూటీ. అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ప్రొటెక్ట్ ఇట్. ఆవిడ వల్లే మేము అందరం ఇంత బాగున్నాం ఈరోజు. ఆవిడ డబ్బులు తీసుకెళ్ళి నేను పడుకోలేను, తర్వాత నిద్ర పట్టదు అనవసరంగా. మళ్ళీ ఇప్పుడు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను. సో ఎప్పుడు అలా కన్సిడర్ చేసుకున్నాను. నాకు ఇచ్చిన లిమిటేషన్ అంటే సమ్ టైమ్స్ కొంచెం ఫ్రస్ట్రేషన్లో పుష్ చేస్తాను డాడీని, నాకు ఇంకొక కొంచెం కావాలి, నాకు ఇప్పుడు నేను రైటింగ్ అంతా ఉంది కదా నాకు కావాలంటే అప్పటికే చెప్తుంటాడు అనమాట ఆయన. చాలు ఇప్పటికే ఎక్కువ వస్తుందని ఆయన కంట్రోల్ చేస్తాడు. సో అలా ఉంటాయి, అడిగాను ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం వచ్చాము ముందరికి అప్పుడు మారిపోద్ది మైండ్ సెట్. ఇప్పుడు మనం ఒకళ్ళ కింద ఉన్నామంటే ఓకే, ఇప్పుడు ఆయన పెద్ద మనిషి, ఆయన చూసుకుంటున్నాడంటే ఓకే, ఒక చిన్న అప్పుడప్పుడు నాకు కొంచెం డబ్బులు కావాలి ఇది అడగడం. ఇప్పుడు మన చేతిలో వచ్చేసరికి మనం కొంచెం జాగ్రత్త పడతాం. అనవసరంగా అది కరిగిపోకూడదు, అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు నాకు మంత్లీ ఇంత వస్తుంది అనుకోండి, అది నేను ఎలాగైనా తగలబెట్టుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు ఇంత వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు ఇదే ఒక క్యాపిటల్ కానీ ఆవిడ ఆస్తిని తీసుకుని మళ్ళీ సంపాదించుకోవాలి. ఇప్పుడు అది నేను నా లైఫ్లో ఆ గిల్ట్తో సంపాదించుకోవాలంటే ఐ మై టేక్ అదర్ దారులు. వేరే ప్రొఫెషన్ మారిపోవచ్చు, నేను ఏదో మళ్ళీ రియల్ ఎస్టేట్ అనొచ్చు, డెవలప్మెంట్. మళ్ళీ నాకు ఇదంతా వదిలేసుకుంటా. అంటే ఆవిడ కష్టపడుతున్నారు. మనం ఏంటంటే మనం రేపు సంపాదించి నాకు ఒక ప్లాన్ అంటూ ఉంది. రేపు నేను సంపాదిస్తే నేను దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటాను. దట్స్ మై ప్లాన్. ఈ రోజు ప్రస్తుతానికి నన్ను అడిగితే నా మైండ్ సెట్ అది. నా నాన్నగారి విషయంలో మీకు చిన్న టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది ఎప్పుడు. అంటే ఇంత సీరియస్ విషయాల్లో ఉండదండి. సీరియస్ విషయాలంతా 1 మినిట్ అంటే అదే ఫస్ట్ డిసైడ్ చేసేసుకున్నాం. ఎందుకంటే డెసిషన్ టేకర్ ఓల్డ్ అయితే వాళ్ళు ఇదే ఉండాలి, ఇంకొకళ్ళు దాంట్లో తలబెట్టకూడదు. ఒపీనియన్ అడిగితే ఒపీనియన్ చెప్తాను, నేను నా డిసిషన్ అయితే చెప్పను. ఐఎమ్ నాట్ ద డెసిషన్ మేకర్, యూ మేక్ ద డెసిషన్. సో హెల్ప్ కావాలంటే నేను ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అయిపోయారు అనుకోండి, నా ఐడియాస్ కావాలి, ఈయన మైండ్ సెట్ రావాలి, అవ్వదు. ఇద్దరు ఆల్ఫాస్ ఉన్న చోట్ల అవ్వదండి బిజినెస్. సో ఒకళ్ళు తప్పుకోవాలి. సో న్యాయంగా అయితే ఆయన ఇన్ని రోజులు ఉన్నారు, ఆయన తోటల మీద వాటిలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆయనకు ఒక ఐడియా ఉంది, లెట్ హిమ్ టేక్ ఫార్వర్డ్. ఆయనకు ఒక ఇది కదా సాటిస్ఫాక్షన్, మా మదర్ దీన్ని నేను డెవలప్ చేసుకుంటున్నాను, ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్. సో దాని తర్వాత నా డ్యూటీ వచ్చినప్పుడు నేను తీసుకుంటాను. దానికంటూ ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అదే నాకు ఇప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ 17లో అండి. 18-19 కల్లా నాకు పర్ డే 10,000 15,000 టీజర్స్కి వచ్చేది. నేను అలాగని చెప్పి దాన్ని తాకాటల్లో పెట్టలా. నాకేంటి, నాకు చిన్నప్పటి నుంచి 5 స్టార్ హోటల్లో తినాలని ఎప్పుడు ఇంట్లో అలౌ చేసేవారు కాదు. అక్కడ వేస్ట్ ఫుడ్ తింటావు నువ్వు. అదే అన్నము పప్పు చికెన్ మటన్కి నువ్వు అనవసరం 1,000 రూపాయలు తింటావు. బట్ ఎప్పుడు క్యూరియాసిటీ అక్కడ తినాలి 5 స్టార్, ఒక ఫీలింగ్ బాగుంటుంది. సో నాకు ఎప్పుడు డబ్బులు వచ్చినా ఎవ్రీడే ఆ తాజ్ కానీ వెళ్ళి తక్కువ పెట్టేవాడిని. ఎందుకంటే 18 నాకేంటి అన్ని ఎంజాయ్ చేయాలి, కార్కి మ్యూజిక్ సిస్టమ్ వేయాలి. సో బట్ ఈ రోజు నేను సేవ్ చేసుకోలేండి చాలా డబ్బులు. అంటే కొంత హెల్ప్ కూడా పోయింది అప్పుడులో, బట్ నేను ఇప్పటికి రిగ్రెట్ అవ్వను.
అది సేవ్ చేసుకుంటే అయిపోయేది కదా, లేదు. ఎందుకంటే నా లైఫ్ని నేను చూసాను. నా డబ్బులో నేను ఖర్చు పెట్టుకునేది నాకు ఇప్పుడు నాకు తెలుసు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టకూడదు, ఎంతవరకు కరెక్ట్. మీకు సంబంధించిన ఏదైనా సలహా చెప్తే వింటారా నాన్నగారు? మీ సలహాలు ఏమైనా వింటారా? వినొచ్చు అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడే చెప్తాను. ఎందుకంటే ఆయన చేసే ఒక ప్లాన్లో ఉన్నప్పుడు మనం తప్పదు. ఎందుకంటే ఒకళ్ళు ప్లాన్ మనకి ప్రాబ్లీ కరెక్ట్ అనిపించకపోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు కార్ డ్రైవర్ చేతిలో ఉంది, ఆ తోలేవాడు తెలుసు ఎంత కాన్ఫిడెన్స్ ఉందని. మనం కంగారు పడిపోయి ఇక్కడ బ్రేక్ నొక్కినా కార్ ఆగదు కదా. సో అది ఆయనకి ఎవరి జడ్జ్మెంట్లో వాళ్ళని వదిలేయాలండి. అన్లెస్ వాళ్ళగా ఫోన్ చేసి ఇలా చేస్తున్నాను, ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పు అంటే 100% ఒక ఐడియాకి 3 ఐడియాలు తీసి పెడతాను. సో మా నాన్నగారు తీసుకున్న డెసిషన్స్లో ఫ్యామిలీ పరంగా అది ఆయన కూడా సఫర్ చేసిన సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో మీరు ఎందుకంటే పట్టించుకోలే లేదు, అదే కదా. నేను అంటే ఫస్ట్ నుంచే ఎప్పుడు అలా ఇంట్లో ఎప్పుడు అలా ఉండేది కాదండి. మరి ఫోర్స్ చేసి ఇలాగే ఉండాలి కదా. ఎందుకంటే ఒకటే ప్రిన్సిపల్ ఇంట్లో హ్యాపీగా మీరు చెప్పేది. ఎందుకంటే మీరు యాజ్ ఎ సన్గా మీకు ఆ రైట్ ఉంది, ఈ ప్రపంచంలో మీకు ఆ రైట్ ఉంది 100%. ఐ డోంట్ థింక్ ఎనీ సన్ షుడ్ హ్యావ్ ద రైట్ అన్లెస్ అతని లైఫ్ బాగానే ఉంది. మేజర్ అయ్యాక ఐ థింక్ ఎవరి వాకిలి వాళ్ళే కడుక్కోవాలని నా ఫీలింగ్, నా ప్రిన్సిపల్. ఎందుకంటే నాకు ఒకవేళ డాడ్ షూటింగ్లో బిజీ ఉండొచ్చు, ఎక్కువ చైల్డ్హుడ్ టైంలో లేరు, ఫ్రెండ్గా వచ్చారు, తీసుకెళ్లారు, బయటికి వచ్చారు, మంచి రిలేషన్షిప్ ఉంది నాకు. నేను ఎక్కువ మా గ్రాండ్ పేరెంట్స్తో పెరిగాను. నాన్నమ్మ గారి బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళందరితో కలిసి పెరిగాను. వాళ్ళ పిల్లలు, అది మేము ఈవెన్ హ్యాపీ ఫ్యామిలీ. సో ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒకళ్ళు హ్యాపీగా ఉన్నారంటే డాడ్, ఐ విల్ సే ఓకే ఓన్లీ నో. ఐ డోంట్ నో అదర్స్, మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేను నేను. నా పరంగా ఏంటంటే నా లైఫ్ నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు నువ్వు ఒక పని చేసేవాళ్ళు నాకు ఎఫెక్ట్ అవుతుందంటే అడుగుతాను నేను. ప్రాబబ్లీ ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు, ఇలా అవుతుంది, ఏం చేద్దాం దీని గురించి అని. హౌ విల్ ఇట్ ఎఫెక్ట్ మీ? ఇప్పుడు హీ కెన్ మ్యారీ హూ ఎవర్ హీ వాంట్స్ టు, హీఈస్ గోయింగ్ టు లివ్. ఆయన డెసిషన్స్, ఆయన కాన్సిక్వెన్సెస్, ఆయన కాన్ఫిడెన్స్, ఆయన హ్యాపీనెస్, ఆయన బాధ. నాతో షేర్ చేసుకుంటే నేను పంచుకుంటాను, బాధను పంచుకోగలుగుతాను. అలా అని చెప్పి ఇలా ఉండమని చెప్పడానికి నేను అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను ఆయన షూలో ఉన్నానా? లేను కదా. ఐఎమ్ నాట్ ఇన్ హిస్ షూ, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ హిస్ లైఫ్. సో నేను ఆ సిచ్యువేషన్ నేనైనా చెప్తా. ఐఎమ్ నాట్ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ పర్సన్ టు గివ్ అడ్వైస్. ప్రాబ్లీ ఆయన గురుగారు ఎవరున్నారో మెంటర్స్, ఆయన అడగాలి. ఆయన నేను ఇలా ఉన్నానండి, ఏం చేయాలి? నేనేం చెప్తా, నేను ఒకటే అడుగుతా, మీరు హ్యాపీగా ఉన్నారా అంటే ఓకే. హ్యాపీగా ఉన్నారంటే ఇంక ఏమి క్వశ్చన్ లేదు, దేర్ ఇస్ నో క్వశ్చన్. నాకు ఒకటే, ఆయన ఎప్పుడు నన్ను బర్డెన్ చేయలేదు లైఫ్లో. ప్రాబ్లీ ఒక కొడుకైతే అడుగు ఉండొచ్చేమో నా లైఫ్. బట్ నాకు చాలా మంది జాయింట్ ఫ్యామిలీలో పెరిగాం, ఆ లోటు అనేది లేదు. అండ్ ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, అన్ని నాకు ఒక లైటర్ వేన్లో తీసుకోవడం ఇష్టం. నాకు బాధలు ఎక్కువ అయిపోతే ఇంకా వేస్ట్ లైఫ్. ఒక పాయింట్ తర్వాత కూల్, చిల్, లైట్ వదిలేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక లైట్, అది అలవాటు అయిపోయింది. లైట్ వదిలేసుకో. యాజ్ లాంగ్ మనం ఒక ప్రాబ్లంకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వరకే మనం ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల నేను ఏం నేర్చుకోవాలి? నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, నా లైఫ్ నేను తీసుకోవాలి డెసిషన్స్. ఇప్పుడు ఆయనకి హౌ ఇట్ ఈస్, ఆయన ఏదైనా అడిగితే నేను చెప్పగలుగుతాను. ఎన్ని తప్పులు చేసినా ఆయన లైఫ్ అయింది కదా. అదే ఎవరి తప్పులు వాళ్ళు నేర్చుకోవాలండి. ఒకళ్ళు ఇలా తప్పురా చేయడం అంటే ఎవరు నేర్చుకోరు. మన పిల్లలు కూడా తర్వాత నేనే నేర్చుకోలేదు. నేను చేతులు కాల్చుకున్నాకే అది తప్పని నేర్చుకున్నా. రేపు ఫ్యూచర్ కూడా చెప్తాం, భయపెడతాం అంతే. దాని తర్వాత ఇంటి బయటికి వెళ్ళాక ఒకసారి స్కూల్కి వెళ్ళిపోయాక వాళ్ళు ఏం చేస్తారో మన చేతిలో లేదు. సో అల్టిమేట్లీ వాళ్ళు నేర్చుకోవాలి. తప్పు చేశాక అప్పుడు వాళ్ళు అడిగితే మనం నేర్పాలి, ఇలా కాదు. సో ఇట్స్ వెరీ ఇలాంటి గ్రే ఏరియాస్ అండి ఇవన్నీ. సో నాన్న కూడా అంతే అనేవారు, అరే నువ్వు హ్యాపీగా ఉంటారా అంతే అనేవారు. ఏమైనా చేసుకో, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పెట్టుకో, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు హ్యాపీగా ఉన్నావా సంతోషిస్తా, హ్యాపీగా లేవా అడుగుతా, అంతే. సింపుల్ అండి. ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకూడదని నా ఫీలింగ్ ఇంకోటి లైఫ్లో. ఇట్ కెన్ బి యువర్ మదర్ ఆర్ ఫాదర్. స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కూడా ఫేస్ చేయాలని ఉండదు.
ఓకే ఓకే ఎందుకు అనవసరం నేను ఇప్పుడు ఐ హావ్ టు ఆన్సర్ మై సన్, ఈ బర్డెన్ ఎందుకు వాళ్ళకి, ఎందుకు నేను ఆన్సర్ చేయాలి? ఆయన వల్ల నేను ఎఫెక్ట్ అవ్వలేదు ఎప్పుడు, ఓకే 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 డైరెక్ట్గా నేను ఎఫెక్ట్ అవ్వలేదు, ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే ఓకే నాకు మంచి చైల్డ్హుడ్, నేనేం మెంటల్ అవ్వలేదు, డిప్రెషన్లోకి నేను ఐఎమ్ నాట్ అ డిప్రెస్డ్ బేబీ ఆర్ అ డిప్రెస్డ్ కిడ్. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ చైల్డ్హుడ్. ఓకే ఐ వాస్ అ నార్మల్ గై. వచ్చాను బాగానే హ్యాపీగా, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా సర్కిల్ ఉన్నారు, నా కెరియర్ స్టార్ట్ అయింది. టెక్నికల్గా నేను నా కెరీర్లో డెవలప్ అవ్వకుండా పోతున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించే టైం వచ్చింది. ఓకే బట్ ఇప్పుడు కూడా మా అర్ధరాత్రి లేపిన కూడా ఇలా ఉందిరా ప్రాబ్లము, ఏం చేయాలంటే వెంటనే వెళ్ళి ఐ విల్ ప్రాబబ్లీ హెల్ప్. అది బాధ్యత మీది. అంతవరకే ఉండాలని అంట ఫ్యామిలీలో బాధ్యత. అనవసరం వెళ్ళిపోయి ఏరా ఏంటి నువ్వేంటి అడగకూడదని నా ఫీలింగ్. ఓకే ఓకే అనవసరం గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయని నా ఫీలింగ్. ఓకే 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 ఎందుకంటే పెద్ద అయ్యాక ఒకరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళే చెప్పుకుంటారు. ఒకవేళ చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారంటే, ఎక్కువ మాట్లాడే ఇంట్రోవర్ట్స్ ఉన్నారంటే దట్ ఈస్ వెన్ యూ గో అండ్ ఆస్క్ ఆర్ యూ ఓకే, ఏదైనా మాట్లాడాలనుకున్నావా, నేను ఉన్నాను, వచ్చి నాతో మాట్లాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడైనా మాట్లాడని చెప్పి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుందో వాళ్ళు వచ్చి మాట్లాడాలి. దట్స్ ఆల్వేస్ దేర్ అండి. మన కుక్కలే నేర్పిస్తాయి వాళ్ళకి ఎప్పుడు మన దగ్గర ఉండాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు మనం వద్దన్నప్పుడు ఎంత మంచి కుక్క అయినా ఒకసారి అంటది, ఒకసారి దాని స్పేస్ కావాలన్నప్పుడు. వాటిని చూసి నేర్చుకోవచ్చు మనం చాలా లెసన్స్.